జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందిందని చెప్పటానికి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్ చెప్పిన డేటాను మనం పరిశీలిస్తే ఈ వాస్తవం వెల్లడవుతుంది. అంటే మేము డేటాలను నమ్మము, నీతి ఆయోగ్ను నమ్మము, కేంద్రాన్ని నమ్మము, మేము ఎవరిని నమ్మము, పచ్చ మీడియాని నమ్ముతాం అనే వారికి మనం ఏం చెప్పలేం. కానీ ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలతో, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొద్ది సంవత్సరాలు, అంటే 5 సంవత్సరాలు, అందులో 2 సంవత్సరాలు కరోనా పోయినప్పటికీ కరోనా విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా అసాధారణంగా చక్కని సహాయం అందించింది ప్రజలకు. అంటే ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి సహాయం అందించలేదు అని ఎవరు అనటానికి వీల్లేదు. నీతి ఆయోగ్ నివేదికలో కొన్ని విషయాలు, తాజా నివేదికలో కొన్ని విషయాలు వచ్చాయి చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఆసుపత్రుల్లోనే 99.98% కాన్పులు జరుగుతున్నాయి. ఇది చాలా అద్భుతమైన ఫెర్టిలిటీకి సంబంధించిన, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి ప్రజలకు ప్రభుత్వం ఏ స్థాయిలో సహాయం చేస్తున్నది, చైల్డ్ మార్టాలిటీని అదుపు చేయటానికి, మాతా శిశు మరణాలను అదుపు చేయటానికి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉన్నది అనే విషయము ఈ డేటాను బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే 87.98% నుంచి 96.9% ఎలిమెంటరీ ఎన్రోల్మెంట్, అంటే ప్రాథమిక పాఠశాలల్లో చేరే విద్యార్థులు గతంలో, అంటే ఎంట్రీ లెవెల్లో చేరేవాళ్ళు 87.98 అని 88% అనుకున్నాం. ఇప్పుడు 97%కి పెరిగింది ఆల్మోస్ట్. అంటే అమ్మఒడి పథకం అమలు అనే ఒక వినూత్న ఆలోచన ద్వారా జగన్మోహన్ రెడ్డి స్కూల్ ఎన్రోల్మెంట్, స్కూల్ డ్రాప్ అవుట్ రెండింటిని తగ్గించగలిగాడు. ఈ విషయాన్ని మనం అనేక మార్లు టీవీ డిస్కషన్స్ లోను, స్వేచ్ఛ మీడియాలో కూడా చెప్పుకున్నాము. 46.84% నుంచి 56.70%కి పెంచిన ఉన్నత సెకండరీ ఎన్రోల్మెంట్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ లో చేరేవాళ్ళు గతంలో 46-47% ఉంటే ఇప్పుడు 57%, 10% పెరిగింది. అంటే హయ్యర్ లెవెల్కి వెళ్ళినప్పటికీ డ్రాప్ అవుట్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు డ్రాప్ అవుట్స్ తగ్గిపోవడం అనేది కూడా అది ఒక జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసిన ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంట్ ఆర్ అంబియన్స్, దానిని మనం మెచ్చుకోవాలి. అక్కడ స్కూల్స్ లో 91.26% నుంచి 98.80%కి పెరిగిన తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు. ఇక్కడ అనేక రాష్ట్రాలలో, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పరిస్థితి అంత సంతృప్తికరంగా లేదు. ఆంధ్రప్రదేశ్లో చాలా స్కూల్స్ లో 91.26% నుంచి 98.80%కి పెరిగిన తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు. సెకండరీ స్థాయిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల శాతం 75.18% నుంచి 82.50%కి పెరిగింది. 100% మెరుగుపడిన గ్రామీణ జనాభాకు తాగునీటి సరఫరా, 100% మందికి సరసమైన ధరలకు స్వచ్ఛమైన ఇంధనం సరఫరా, విద్యుత్ కనెక్షన్లో 100% లక్ష్య సాధన, ఎల్పిజి పిఎస్సి కనెక్షన్లలో 103.56% లక్ష్య సాధన, స్థిర ధరల ఆధారంగా 3.84% నుంచి 4.05%కి పెరిగిన తలసరి జీడిపి వార్షిక వృద్ధి రేటు, 5.7% నుంచి 4.40%కి తగ్గిన 15-59 ఏళ్ల మధ్య నిరుద్యోగత, అంటే నిరుద్యోగ కూడా కొంత తగ్గింది. రాష్ట్ర మొత్తం స్థూల ఉత్పత్తి విలువలో 9.5% నుంచి 12.79%కి పెరిగిన తయారీ రంగం విలువ, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, జిఎస్టిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పర్సంటేజ్ పెరిగితే అది అభివృద్ధి సంకేతంగా చెప్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా, విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయక రాష్ట్రంగా మారిపోయింది. ఆ వ్యవసాయక రాష్ట్రం మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో నెమ్మదిగా ప్రవృద్ధి సాధించడానికి పునాది పడిందని నీతి ఆయోగ్ నివేదిక చాలా స్పష్టంగా పేర్కొంది. ఈ అంశాలను మేము నమ్మము అనుకుంటే మనం ఏం చెప్పలేం, కానీ మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తాం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజులు దాటింది. చేసిన వాగ్దానాల అమలు సంగతి దేవుడెరుగు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఫలానా తేదీల వారీగా అమలు చేయబోతున్న షెడ్యూల్ జనంగా ఇవ్వటం లేదు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించగానే సంతకం చేసిన మెగా డిఎస్సి ఫైలుతో చంద్రబాబు ప్రభుత్వం ఫుట్బాల్ ఆడుతున్నది. అందుతున్న సూచనలు బట్టి ఈ సంవత్సరాంతానికి కూడా ఈ పరీక్షలు పూర్తయ్యే అవకాశం లేదు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి
పదవీ విరమణ చేయబోయే వారిని దృష్టిలో పెట్టుకొని ఆ సమయానికల్లా డిఎస్సి నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అంటే పోస్ట్పోన్మెంట్, డిఫర్మెంట్, లేకపోతే ఫిల్టరింగ్. ఇది జగన్మోహన్ రెడ్డి పద్ధతి. సాచ్యురేషన్ మోడ్, చంద్రబాబు పద్ధతి సాచ్యురేషన్ మోడ్ లో ఆయన ఏ పని చేయడు. ఇక పెన్షన్ పంపిణీ అనే కార్యక్రమం గడిచిన 5 ఏళ్ళు ఎలా జరిగింది? ఎప్పుడైనా రాజకీయ జోక్యం మాట విన్నామా? ఎక్కడైనా జెండాలు కండువాలు కనిపించాయా? కులమత రాజకీయ వర్గ లింగభేదాలు లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. అది శత్రువులైనా సరే అంగీకరించాల్సిన విషయం. 1వ తేదీన సూర్యోదయం వేళకే ప్రతి ఇంటి గుమ్మానికి వాలంటీర్లు చేరుకొని పెన్షన్ సొమ్ము అందజేశారు. ఎక్కడా రాజకీయం లేదు. ఇంకా అది అలా ఉంచుదాము. చంద్రబాబు ప్రభుత్వం వస్తే 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, కానీ షెడ్యూల్ విడుదల చేయటం లేదు. నిరుద్యోగులందరికీ 3,000 రూపాయలు అన్నారు, నెలసరిపుకి ఇస్తామన్నారు. అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఒక ప్రకటన కూడా దాని గురించి చేయటానికి సందేహిస్తున్నారు. ప్రతి బిడ్డ తప్పనిసరిగా బడికి వెళ్ళాలని, మంచి చదువు అభ్యసించాలన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఆ పెట్టిన పథకం ఫలితాలను కూడా ఇస్తుంది. స్కూల్ ఎన్రోల్మెంట్ బాగా పెరిగింది, డ్రాప్ అవుట్ రేట్ బాగా తగ్గింది. అయితే నేను అంతకంటే బాగా చేస్తాను అని చంద్రబాబు నాయుడు, కూటమి నాయకులు అతిశయోక్తులు పలికారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది. ఒక్క 15,000 ఏమిటి, మేము అధికారంలోకి వస్తే ఇంటికి ఎందరు పిల్లలు ఉంటే అన్ని 15,000 ఇస్తామని కూటమి టంకు వేసింది. సూపర్ 6 లో 2వ కార్యక్రమంగా దాన్ని నమోదు చేసింది. సుమారు 1 కోటి మంది పిల్లలు ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో చూడాలి. 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ప్రతి మహిళకు నెలకు 1,500 అందజేస్తామని కూడా సూపర్ 6 లో పేర్కొన్నారు. మరి దీన్ని ఎప్పుడు అమలు చేస్తారు అంటే ఇది చాలా క్లిష్టమైన, కష్టమైన వాగ్దానం. ఆ వయసులో ఉన్న మహిళల సంఖ్య సుమారు 1,80,00,000 అంచనా. వచ్చే నెల శ్రావణ మాసం, శుభదినాలు. ఆడపడుచులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం గురించి ఇంకెప్పుడు చెప్తారని అడుగుతున్నారు. ఉచితంగా వచ్చే 3 సిలిండర్లు ఏ నెలలో ఇవ్వబోతున్నారో తెలుసుకోబోతున్నారు. ఈ నిరీక్షణ అంతా కూటమి వాగ్దానాలతో పెద్దపీట వేసిన సూపర్ 6 గురించి. ఇదంతా అంటే అచీవబుల్ టార్గెట్స్ ని డిసైడ్ చేసుకుని పెట్టుకుని అచీవబుల్ చేస్తే బాగుంటుంది. అంతేగాని లేనిపోని వాగ్దానాలను చేయటము, వాటిని అమలు చేయలేకపోవటము అనేది చాలా దురదృష్టకరం. అంటే ముఖ్యమంత్రి స్థాయిలోనూ, పార్లమెంటు స్థాయిలోనూ, అసెంబ్లీ స్థాయిలోనూ వాగ్దానాలు చేస్తే వాగ్దానాలకు కొంత శాంక్టిటీ ఉండదు. అయితే ఇలాంటి పరిస్థితి వస్తుందని నారసింహ శతకంలో కవి ముందుగానే ఊహించినట్టున్నాడు. ఆయన ఏమంటాడు తెలుసా? అధిక విద్యావంతులు అప్రయోజకులయ్యారు, పూర్తిగా సొంతలైన వారు సభాపూజ్యులయ్యారు. నిజం చెప్పే సత్యవంతుల మాట జన విరోధంగా మారింది. వదరుబోతు మాటలకు ప్రజామోదం ఉన్నది. ఇప్పుడు కూటమి నాయకులు చేసింది వాగ్దానాలు వదరుబోతు మాటలా, లేకపోతే నిజంగా అమలు చేస్తారా అన్నది చూడాలి. నిజంగా అమలు చేస్తే మనం కరతాళ ధ్వనులతోటి మనం స్వాగతించాలి. లేకపోతే ప్రజలు చీకొడతారని వేరే చెప్పనవసరం.